సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 ఏళ్లు దాటిన వంటలు అదుర్స్. మల్లెపాడు పంట కాలువలోకి మురుగునీరు ప్రవహించకుండా ప్రణాళికలు. మున్సిపల్ అధికారులు. మల్లెపాడు పంట కాలువలోని మురుగునీరు ప్రవహించకుండా తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మున్సిపల్ డ్రైనేజ్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు మల్లెపాడు, శాంతనగర్లలో డ్రైన్ల నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు. ఇరిగేషన్ కాలువల్లో డ్రైన్ కలుస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో డ్రైన్ వాటర్ను ప్యూరిఫై చేసి పంట కాలువలకు వదిలేలా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నియాజుద్దీన్, కౌన్సిలర్లు రవీంద్ర, మున్సిపల్ డిఈ, డ్రైనేజ్ డిఈ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మనం తెనాలి పురపాలక సంఘం నుండి 14వ ఆర్థిక సంఘం నిధుల కింద 4 కోట్ల నిధులతోటి సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి మంజూరు అవడం జరిగింది. అది ఇప్పుడే అంటే డిపిఆర్ తయారు చేసి మన ఆల్రెడీ టెక్నికల్ శాంక్షన్ వీటికి కూడా ప్రపోజల్ పంపిస్తాము. అది పూర్తయ్యేదానికి ఒక 4 నెలలు పట్టవచ్చు సుమారు మనం ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పట్టడానికి. అప్పటి వరకు ఇప్పుడు మన డ్రైనేజ్ డిపార్ట్మెంట్ డి గారు వీళ్ళందరితోటి మేము చూడటం జరిగింది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితే మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది కాబట్టి తదుపరి మనం మన డ్రైనేజ్ వాటర్ని కూడా ప్యూరిఫై చేసి ఈ 4 నెలల తర్వాత మనం వాటర్ని అదే డ్రైనేజీ దానిలోకి కలపడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ డ్రైన్ అయితే ఈ పరిధిలో ఒక 10 కిలోమీటర్స్ వెళితే మన డ్రైన్ వస్తుంది. కాకుంటే ఇప్పుడు మనం ఆ డ్రైన్ని మనం ఎక్స్క్వేర్ చేయాలంటే మరి లోకల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ల్యాండ్ ఎక్వైర్ చేయాలండి. ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే మరి లోకల్గా రైతులంతా బిల్డింగ్లో ఉండాలి. మరి ఆ ప్రాసెస్ జరిగేసరికి టైం పడుతుంది. మరి లోకల్గా మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు చెప్పిన ప్రకారం ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి దాని ద్వారా ప్యూరిఫై చేసిన వాటర్ని రిలీజ్ చేస్తే మనం ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల ఎవరికి హార్మ్ఫుల్ లేకుండా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. విన్సెంట్ ఫెర్రర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా పిల్లలను ఆదుకోవడం జరుగుతుందని రెడ్ క్రాస్ సెక్రటరీ ఎం భానుమతి తెలిపారు. చెంచుపేటలోని ఆమె స్వగృహంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా హుండీలను పగలగొట్టారు. వచ్చిన 2,759 రూపాయలను ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ఇలా సేవా హుండీల ద్వారా పోగైన నగదును అనాథ పిల్లలను చదివించడానికి ఉపయోగించడం జరుగుతుందని విన్సెంట్ ఫెర్రర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె కృష్ణారెడ్డి, పూజిత, ఎస్బి ఈశ్వర్రావు, డాక్టర్ డి శారద, జి శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అనమాట 2012 సంవత్సరంలో ఇండియా ఫర్ ఇండియా స్పందించు సహాయం అందించిన కార్యక్రమాన్ని ప్రజల నుంచి వచ్చినటువంటి ఆలోచనని కార్యరూపంలో పెట్టడం జరిగిందనమాట. మరి ఈ చిన్న కార్యక్రమం ద్వారా ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా అమ్మా నాన్న లేని పిల్లల్ని చదివించడానికి ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇంతవరకు 900 మంది పిల్లలు చదువుతున్నారు. అదేవిధంగా ఈ హుండీ ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. మరి ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే మీ అందరిలో కూడా సహాయం చేయాలనే మనసు ఉంటుంది తప్పకుండా. మరి మీకు సహాయం చేయడానికి కావాల్సిన టైము సందర్భం లేకపోవచ్చు. మరి ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని సహాయం అందిస్తే మనం కూడా మన వంతు మనం ఈ సమాజానికి ఏమి ఇచ్చామనే దానికోసం ఇది ఒక గుర్తుగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం. స్థానిక మారిస్పేట రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్బీఐ ఎదురుగా శుక్రవారం నిమ్మకాయ మజ్జిగ, సబ్జా గింజల షర్బత్ పానీయాలను చలివేంద్రం ద్వారా పెండల వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించి పంపిణీ చేశారు. ఈ విధంగా ఎండాకాలం నిత్యం పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈరోజు కార్యక్రమం మానేపల్లి శివ సహకారంతో జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొత్తమాసు హేమ శ్రీనివాసరావు, కోశాధికారి ఏకల రాజశేఖరరావు, తాడిపర్తి హరిప్రసాద్, పొన్నూరు భాస్కర్,
బండి వెంకటేశ్వర్లు, కొల్లిపర శ్రీనివాసరావు, ముద్దాభక్తుని రమణయ్య, చీమకుర్తి ఉదయభాస్కర్రావు, మాదల పూర్ణ ప్రభృతులు పాల్గొని విజయవంతం చేశారు. ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు ప్రజలు. మరి వారికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన పట్టణ ఆర్వే సంఘం అధ్యక్షులు కొత్తమ సేమా శ్రీనివాసరావు మరి వాళ్ళ కమిటీ కూడా ఎంతో కృషి చేసి పట్టణంలో దాదాపు 45 చోట్ల ఈ రకంగా పెట్టడానికి బిగిన్ చేశారు. చాలా సంతోషం. మరి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వైకుంఠపురం గుడి వద్ద టిప్పర్ అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది. తెనాలి నుండి చెందోలు వెళ్తున్న రోడ్డులో వైకుంఠపురం గుడి ఎదురుగా టిప్పర్ అతివేగంతో ముందుగా వెళ్తున్న ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటో 3 పల్టీలు కొట్టి కాలువ రైలింగ్ గోడకు తగిలి ఆగిపోయింది. ఆటోలో ఉన్న డ్రైవరు అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదే టిప్పర్ మరో ఆటోను ఢీకొట్టడంతో కొంతమంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. పెదరావూరు వరకు డబుల్ రోడ్ అవడంతో లారీలు అతివేగంతో దూసుకుపోతున్నాయని స్థానికులు వాపోయారు. वो बाजू गोइगंडपुरम सामने खड़े थे तो लारी वाला ऑटो को मार के चला गया. ऑटो के बाजू पड़ गया. बच्चा लगता है पर बच्चा మీరు ముగ్గురు తిరిగి నిలబడున్నారు. మీ మొహాలు చూస్తారు. ఆటో వస్తే ఆటో ఎక్కా. ఆటో యార్ ఇద్దరు బच्चे కాగిని కాన్ జాతున్నా నా తలకాయ పగిలిపోయింది అనుకున్నా నేనైతే. బच्चा బీఎస్ఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ గా సస్పెండ్ అయ్యి గుంటూరు జిల్లా భట్టిపోలు గ్రామంలో పాఠశాల ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు నత్తనడకగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టిప్రోలు గ్రామానికి చెందిన 13 ఏళ్ల కొల్లూరు లిఖిత తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటుంది. తండ్రి తాపీ పని మీద గుంటూరులో ఉంటున్నాడు. రోజు భట్టిప్రోలు నుండి 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఐలవరం జిల్లా పరిషత్ పాఠశాల స్కూల్కు ఆటోలో వెళుతుంది. అయితే వారం రోజుల క్రిందట స్కూల్ కని ఆటోలో వెళ్లిన లిఖిత ఇంటికి రాలేదు. అలాగని స్కూల్కి వెళ్లలేదు. ఆటోలో తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు కనిపించకుండా పోయాడు. లిఖిత పుస్తకాల బ్యాగ్ మాత్రం స్కూల్ గోడ అవతల పడి ఉండటం గమనించిన తోటి విద్యార్థినులు విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేశారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు ఉపాధ్యాయులు. బాలిక కనిపించకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు బడికి వెళ్లి అడిగారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. తొలుత పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అప్పటి నుండి దాదాపు 3 రోజులు దాటినా ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ స్థాయి అధికారికి కేసును అప్పగించారు. అయినా బాలిక ఆచూకీ వారం రోజుల పాటు లభించలేదు. స్కూల్ కను తీసుకువెళ్లే ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు బాలికను కిడ్నాప్ చేశాడని నిర్ధారించారు. బాలికకు మాయమాటలు చెప్పి గత కొన్ని రోజుల నుండి ఢిల్లీ తీసుకువెళ్తానని మభ్యపెడుతున్నాడని, అక్కడకు తీసుకువెళ్లి ఉంటాడన్న అనుమానంతో ఆ తర్వాత కేసును పోలీసులు కిడ్నాప్గా నమోదు చేశారు. ఇంతలో బాలిక తల్లిదండ్రులు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని ఆశ్రయించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు నన్నపనేని. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి మైనర్ బాలిక కిడ్నాప్ కేసును ఛేదించేందుకు ఆదేశాలను జారీ చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలిక కిడ్నాప్ను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. సిఐ స్థాయి అధికారిని ఫ్లైట్లో ఢిల్లీకి పంపారు. అతి త్వరలోనే కిడ్నాపర్ని పట్టుకుంటామన్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి వెళ్లిన నన్నపనేని రాజకుమారి బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. గత వారం రోజులుగా తమ బిడ్డ ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుందోనని ఆమెను పట్టుకుని భోరుమన్నారు బాలిక తల్లిదండ్రులు. వారికి ధైర్యం చెప్పారు రాజకుమారి. ఎట్టి పరిస్థితుల్లోనూ కిడ్నాపర్ని పట్టుకుంటామని, బాలికను తీసుకువచ్చి అప్పగించే పూచి మాదని అన్నారు రాజకుమారి. టార్గెట్ ఏదైనా ఉందా, ఈ పిల్ల కాకుండా ఇంకెవరన్నా ఏంటి అనేది కూడా ఆలోచించాలి, సాధిస్గా కూడా ఆలోచించాలి. చాలా పెద్ద క్రిమినల్లా కనిపిస్తున్నాడు. అతను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిర్భయ చట్టంగానే అరెస్ట్ చేస్తాం, అతను కస్టడీలో తీసుకుంటాం. ఇవాళ టీములు కూడా అన్ని చోట్లకి వెళ్ళాయి. చాలా సీరియస్గా సీఎం గారి దాకా వెళ్ళింది ఇది. సీఎం గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ కేసుని. ప్రత్యేకించి ఆయన అందరూ కూడా చెప్పడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక జరిగిన పొరపాటు ఎక్కడంటే, ఇక్కడ వారం రోజులు ఈ కేసు బాగా డిలే చేయబడింది. కావాల్సిన స్పీడ్గా జరగలేదు.
ఈ వారం రోజులు వాళ్ళు కూడా వచ్చి తల్లిదండ్రులు కూడా వెంటనే ఆ మరుసటి రోజు చెప్పు ఉండాల్సింది, అది కూడా జరగలేదు. స్కూల్కి కూడా వెళ్ళొచ్చాను నేను. అవునండి, గతంలో కూడా నేర చరిత్ర ఉంది. నేర చరిత్ర ఉండబట్టి ఆయన పోలీసు ఉద్యోగం కూడా ఓడగొట్టారు. మళ్ళీ ఈ ఊరికి వచ్చేసి ఇక్కడ సొంత ఊరు అంట, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంట్లో ఉంటూ ఇక్కడ అంతా కూడా మరి అమ్మాయిలు అది ట్రాప్ చేయడం నేర్చుకున్నాడని అర్థమవుతోంది. ఆ దిశలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపుతున్నట్లు చెప్పారు. కిడ్నాప్ కేసు నత్తనడకగా సాగడానికి ప్రధాన కారణమైన భట్టిప్రోలు ఎస్ఐపై ఆమె మండిపడ్డారు. ఆ తర్వాత బాలిక చదువుతున్న పాఠశాలను సందర్శించి అక్కడ ఉపాధ్యాయులను అడిగి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు నివసించే ఇంటిని చూశారు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్నవారిని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సస్పెండ్ అయ్యి సొంత ఊరు వచ్చి స్కూల్ ఆటో డ్రైవర్గా చేస్తున్న నాగేశ్వరరావును భార్య వదిలేసిందని, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారని అన్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నట్లు చెప్పారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాగేశ్వరరావు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని, అప్పుడప్పుడు స్కూల్ పిల్లలను ఇంటికి తెస్తుండేవాడని చుట్టుపక్కల చెప్పారు. అయితే స్కూల్ డ్రైవర్ కావడం వల్ల అంతగా పట్టించుకోవడం లేదని నన్నపనేని దృష్టికి తీసుకువచ్చారు స్థానికులు. సుమారు 50 ఏళ్లకు పైబడి ఉన్న నాగేశ్వరరావు ఇంతటి నీచానికి దిగాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు స్థానికులు. అతి త్వరలోనే కిడ్నాపర్ని పట్టుకుని నిర్భయ కేసు పెట్టి బాలికను అతని చెర నుండి విముక్తురాల్ని చేస్తామన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. పాఠశాలల్లో పాఠాలతో పాటు ఒక క్లాసును స్వీయ రక్షణ ఎలా తీసుకోవాలన్న విషయాన్ని బాలికలకు తెలిపే విధంగా ఏర్పాటు చేస్తామని నన్నపనేని రాజకుమారి చెప్పారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మరోమారు ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు రాజకుమారి. ఇప్పుడు ఒక చిన్న విరామం.